శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో కుజుడు, లాభస్థానంలో శనేశ్వరుడు వక్రిచున్నారు. దశమ స్థానంలో రాహువు, తృతీయంలో రవి బుధుడు గురువు, చతుర్థ స్థానంలో కేతువు, పంచమ స్థానంలో శుక్రుడు నీచ స్థితి. ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రుడు నీచ స్థితిలో ఉన్నందువలన అది పంచమ స్థానము, ఆలోచనలు, సంతానానికి సంబంధించిన స్థానం కాబట్టి కాస్తంత సంతానానికి సంబంధించిన విషయాలు నిదానంగా నడుస్తూ ఉంటాయి. ఆందోళన చెందొద్దు. కాస్త ఈ గ్రహస్థితిలో మార్పు రాగానే మంచి పరిణామాలు ఏర్పడతాయి. వాళ్ళ ఆరోగ్య విషయాల గురించి కాస్తంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఆలోచనలు ఎక్కువ శాతం పెరుగుతూ ఉంటాయి. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకోలేక నిరాకరించి ఏవో కాస్తంత మనస్పర్ధలు చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. మంచి చెడు కూర్చొని మాట్లాడుకోండి. లేదా అసలు కూర్చొని మాట్లాడుకునే పరిస్థితే లేదనుకున్నప్పుడు పెద్దవాళ్ళను సంప్రదించండి. దానికి తగ్గట్టుగా వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటే మంచిది. కేవలం ఎవరి పుట్టింట్లో వాళ్ళు ఉండి ఏదో భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నాము అని అంటే మాత్రం ఏమీ ఉపయోగం లేదు. ఇది గ్రహించి మెలగండి. అంటే కొన్ని సందర్భాలలో కేవలం జీవిత భాగస్వామి సలహాలు వినటం వలన జీవితాలు బాగుపడే అవకాశం ఉంటుంది. మళ్ళీ కుటుంబాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉండవచ్చు. కాబట్టి ఇది తెలుసుకొని గ్రహించి మెలగండి. ఈ వారం పరిహారం: శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవాలయంలో లేదా ఇంట్లో అమ్మవారి పటం ముందర చక్కగా ఆరావళి కుంకుమతో అమ్మవారి కుంకుమార్చన జరిపించి ఆ కుంకుమ బొట్టుని నుదుటన ధరించండి. అనుకున్న కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధిస్తారు. ఎవరైనా ఒక స్త్రీమూర్తికి పసుపు రంగులో ఉన్నటువంటి చీర కావచ్చు, బ్లౌజ్ పీసు కావచ్చు, ఒక 2-3 పండ్లు పెట్టి 2-3 పూలు పెట్టి తాంబూలంగా వాళ్ళకి ఇచ్చి ఆశీర్వచనం పొందండి. దీని వలన మంచి జరుగుతుంది. ఈ ప్రక్రియ మగవారు కూడా చేయవచ్చు. చక్కగా కవర్లో పెట్టి వాళ్ళకి ఇచ్చి ఆశీర్వచనం పొందండి, మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొన్ని కార్యక్రమాలలో తరచూ ఆటంకం ఏర్పడే అవకాశం ఉంటుంది. అయిన వాళ్ళ ఆరోగ్య విషయంలో కాస్తంత అలజడి కలిగిన వాతావరణం ఏర్పడవచ్చు. ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. స్నేహ సంబంధాలని మరింతగా ఇంప్రూవ్ చేసుకోవాలి, ప్రజాదరణ పెంచుకోవాలి అని చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. సోషల్ మీడియాలో ఉన్నవారి కాలం అనుకూలంగా ఉంటుంది. తాత్కాలిక వ్యాపారాలు, చిన్న వ్యాపారాలు, కిరాణా, పూలు పండ్లు వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8.